దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. 8 రోజులకు ప్రయాణమైన సునీతా విలియమ్స్ 8 నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయారు. మార్చి 19న సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా చేరాలని అందరూ కోరుకుంటున్నారు. అసలు భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లి అక్కడ ఉండిపోతే ఆయా వ్యక్తులు ఎలా ఫీలవుతారు, వారి మానసిక శారీరక సమస్యలు ఎలా ఉంటాయి, ఏం తింటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఆకాశంలోకి వెళ్లడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత విశాల విశ్వంలో మనం ఉన్నామా అని చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. స్పేస్ స్టేషన్ నుంచి బంధువులు మిత్రుల్ని పలకరించటం బావుంటుంది. కొద్ది రోజులు గడవగానే ఈ భూమిపైన ఇక్కడ మనుషులు, కుటుంబం పైన విపరీతమైన బెంగగా ఉంటుంది. పెట్స్, చెట్లు, చేమలు, కొండలు, కోనలు, నదులు, సముద్రాల్ని మిస్ అయ్యామన్న శూన్యత భావం మనసుని తొలిచేస్తూ ఉంటుంది. గాలి, వేడి వాతావరణం అక్కడుండవు కాబట్టి స్పర్శ కూడా తెలీదు. తాజాగా గాలిని అనుభవించి గాలికి ముంగురులు ఎగరడం, వానచినుకులు పడడం, వర్షాన్ని చూడ్డం వంటివి ఉండవు. మనం పుట్టి పెరిగిన భూమిని వేడడం అత్యంత బాధాకరంగా ఉంటుంది. పడుకుంటం, నడవటం లేక మన సాధారణ జీవితం స్తంభించినట్టు అనిపిస్తుంది. మనం కోల్పోయిన దానిని మనసు క్షణక్షణం గుర్తు చేస్తుంది. ఆ శూన్యాన్ని చూస్తూ ఎంతకాలం ఇలా అని పిచ్చిగా అనిపిస్తుంది. ఒక్కసారి అంతరిక్షంలోకి వెళితేనే భూమి, మొక్కలు, పువ్వులు, వాటి వాసన విలువ తెలుస్తుంది అనడంలో సందేహమే లేదు. అమెరికా ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంటుంది స్పేస్ స్టేషన్. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో 6 ప్రయోగశాలలుంటాయి. అక్కడ గుండె, మెదడు, రక్తాన్ని నియంత్రణలో ఉంచేందుకు ప్రత్యేక పరికరాల్ని ధరించాల్సుంటుంది. ఇదే సమయంలో ఆస్ట్రోనాట్ల దినచర్యను భూమిపై ఉండే కంట్రోల్ మిషన్ చూస్తుంది. ఐఎస్ఎస్ మెడ్యూల్లో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ నుంచి వారు బయటకు రావడమే నిద్ర నుంచి లేవడం. అంతరిక్ష కేంద్రంలోని కంపార్ట్మెంట్లో వాళ్ళ ల్యాప్టాప్లుంటాయి. ఫోటోలు, పుస్తకాలు కూడా అక్కడ పెట్టుకోవచ్చు. వాళ్ళ బాత్రూంలు అన్ని సక్షన్ సిస్టంలో పనిచేస్తూ ఉంటాయి. అంతరిక్ష కేంద్రంలో చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు. అంతరిక్షంలో వాతావరణం లేని శూన్య స్థితిలో మనం కాళ్ళు, చేతులు కదపలేం. దీంతో ఎముకలు, కండరాలు క్షీణిస్తాయి. మనిషి నడక మర్చిపోవడం వంటి బాధాకరమైన పరిస్థితిని మించింది ఏదీ ఉండదు. ప్రతిసారి స్పేస్ వాక్ చేయడం ఏమీ ఉండదు. అసలు స్పేస్ స్టేషన్ నుంచి బయటికి రావాలంటేనే సైంటిఫిక్ సూట్స్ వేసుకోవాలి. లేదంటే అంతరిక్షంలోని బలమైన రేడియేషన్ కు గురి కావాల్సింటుంది. అక్కడి రేషన్ ఫ్రీ రాడికల్స్ ను ఏర్పరుస్తారు. అవి అంతరిక్ష కేంద్రంలోని ఆక్సిజన్ తో కలిసి కేవలం లోహపు వాసన మాత్రమే వస్తుంది. రోజుకు 2 గంటల పాటు ఎముకలు, కండరాల బలహీనతకు అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ చేయాలి. ట్రెడ్మిల్, సైకిల్, ఎర్గోమీటర్లను కూడా వ్యాయామాలకు ఉపయోగిస్తారు. స్పేస్ స్టేషన్లో దుస్తులు ఉతికే అవకాశం ఉండదు. ఎక్సర్సైజ్ సమయంలో వాడే దుస్తులు మురికిగా మారతాయి. వాటిని కార్గో వెహికల్లో బయటకు విసిరేస్తే అక్కడ వాతావరణంలో మండిపోతాయి. రోజువారీ దుస్తులు మాత్రం శుభ్రంగానే ఉంటాయి. ఇక ఆహార డబ్బాలు తెరవడం మరింత గందరగోళంగా ఉంటుంది. గ్రేవీగా ఉండే ఆహార పదార్థాలు బంతుల్లా తేలుతుంటాయి. ఆహారం పేస్ట్ రూపంలో ప్యాకెట్లలో ఉంటుంది. పోషకాహార నిపుణులు వ్యోమగాముల ఆహారాన్ని పర్యవేక్షిస్తారు. వ్యోమగాములు తినే ఆహారం పోషకమైన విటమిన్లు, ఖనిజాలు, క్యాలరీలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటారు. వారు రోజుకు 3 సార్లు భోజనం, స్నాక్స్ తీసుకుంటారు. ఆహార రుచిని మెరుగుపరచడానికి కెచప్, మయోనీస్ వంటి అందుబాటులో ఉంటాయి. కార్బోరేట్ డ్రింక్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి ఆస్ట్రోనాట్స్ వాటిని తాగరు. ఉప్పు, మిరియాలు ద్రవరూపంలో మాత్రమే లభిస్తాయి. ఎందుకంటే వ్యోమగాములు అంతరిక్షంలో తమ ఆహారంపై వీటిని చల్లుకోలేరు. వ్యోమగాములు ఆహారాలు వాడి పారేసే ప్యాకెట్లలో వస్తాయి. అవి తినడం పూర్తయిన తర్వాత వాటిని పారేస్తారు. భూమికి తిరిగొచ్చిన తర్వాత మానవుల శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సును కాపాడుకోవడానికి వైద్య, శాస్త్రీయ, ఇంజనీరింగ్ బృందాలు కలిసి వ్యోమగాలను సాధారణ ప్రక్రియకు తీసుకొస్తారు. దీనినే అంతరిక్ష వైద్యం అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా. దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.